أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل يا أيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين تعبدون من دون الله ولكن أعبد الله الذي يتوفاكم وأمرت أن أكون من المؤمنين. ఓ ప్రవక్త, ఇలాను, ఓ మానవులారా, నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహమున్నా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను. وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين. నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను, నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు మరియు ఎన్నటికీ అల్లాహ్కు సాటి కల్పించే వారిలో షిర్కు చేసే వారిలో చేరకు. ولا تدع من دون الله ما لا ينفعك ولا يضرك فإن فعلت فإنك إذا من الظالمين. మరియు అల్లాహ్ను వదలి నీకు లాభం గాని మరియు నష్టం గాని కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే నిశ్చయంగా నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు. وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ يصيب به من يشاء من عباده وهو الغفور الرحيم. ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్లించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.